హైదరాబాద్ లో నకిలీ మందుల దందా జోరుగా సాగుతోంది. శుద్ధ ముక్కలు బియ్యం పిండిని కలిపి మందులు తయారు చేస్తున్నారు కొంతమంది కేటుగాళ్లు. పొరుగు రాష్ట్రాల్లో తయారు చేసి హైదరాబాద్ లో అమ్మకాలు సాగిస్తున్నారు. ఏది నకిలీయో తెలియక మోసపోతున్నారు కొనుగోలుదారులు. హైదరాబాద్ లో నకిలీ మందుల వ్యవహారం కలకలం రేపుతోంది. శుద్ధ ముక్కలు బియ్యం పిండితో తయారైన నకిలీ యాంటీబయోటిక్స్ ను విక్రయిస్తున్నారు. ఉత్తరప్రదేశ్లో తయారైన నకిలీ మందులను తెలంగాణకు కొరియర్లో తరలిస్తున్నట్టు సమాచారం రావడంతో డ్రగ్ కంట్రోల్, ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు జాయింట్ ఆపరేషన్ చేసి సరుకును స్వాధీనం చేసుకున్నారు. నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ మధ్య కాలంలో నకిలీ మందులు విజృంభించి వస్తున్నాయి. ఎంత లెవెల్లో వస్తున్నాయంటే కొన్ని ఏర్పడుతున్నాయి. మ్యాక్సిమం అసలు బ్రాండ్తో సమానంగా వీళ్ళు ప్రింట్ చేసేస్తున్నారు. ఈ ప్రింటింగ్ టెక్నాలజీ మారిన తర్వాత సేమ్ బ్రాండ్ నేమ్తో వస్తున్నాయి. బ్యాచ్ నెంబర్ సేమ్ వేస్తున్నారు. అది డైరెక్ట్ డిస్ట్రిబ్యూటర్ పాయింట్ నుంచే మా దగ్గరకు వస్తాయి. మేము కూడా గుర్తుపట్టలేని విధంగా తయారవుతున్నాయి. అయితే ఈ మధ్య హైదరాబాద్కు తిరుపతి నుంచి కొరియర్లో వచ్చిన నకిలీ మందులను పెద్ద మొత్తంలో సీజ్ చేశారు. అనుమతి లేకపోయినా తీసుకొచ్చి ఇతర జిల్లాలకు సరఫరా చేస్తున్నారు. అసలు నకిలీ మందులను గుర్తించడం ఎలా అనేది పెద్ద సమస్యగా మారిందంటున్నారు మెడికల్ షాపు ఓనర్లు. ముఖ్యంగా ఈ ఆన్లైన్లో దొరికే మందులు మ్యాక్సిమం డూప్లికేట్ మందులు దొరికే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండి మందులు తీసుకునేటప్పుడు డూప్లికేట్ మందులు కనుక్కోవడం పాపం వాళ్ళకున్న అవగాహన చాలా తక్కువ కాబట్టి వాళ్ళు కనుక్కోవడం కొంచెం కష్టం. ఇలాంటి పరిస్థితుల్లో ఒక్కొక్కసారి అనుభవం ఉన్నప్పుడు మాలాంటి వాళ్ళకే కొంచెం డూప్లికేట్ మందులు కనుక్కోవడంలో కొంచెం ఇబ్బంది వస్తూ ఉంటుంది. నకిలీ మందుల వల్ల ప్రజారోగ్యం పూర్తిగా దెబ్బతినే ప్రమాదం ఉంది. ఈ నకిలీ ఔషధాలు ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారాయి. ఒరిజినల్స్లో వాడే పేర్లకి, డూప్లికేట్లో ఉండే పేర్లకి ఒక్క అక్షరం అటూ ఇటుగా ప్రింట్ చేసి మార్కెట్లోకి వదులుతున్నారు. ముఖ్యంగా వదులుగా ఉన్న టాబ్లెట్లు, క్యాప్సిల్స్ కొనుగోలు చేయటం మానేయాలంటున్నారు మెడికల్ షాప్ ఓనర్లు. మరోవైపు ఈ మధ్యకాలంలో విచ్చలవిడిగా ఆన్లైన్లో మందుల విక్రయం కొనసాగుతోంది. దానివల్ల అనేక నష్టాలు జరుగుతున్నాయి. నిజానికి ఔషధ విక్రయ నిబంధనలను ఉల్లంఘించినందుకు 2017లో హైదరాబాద్లోని తెలంగాణ డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ ఆన్లైన్ ఫార్మసీని మూసేసింది. నకిలీ మందుల పట్ల జాగ్రత్తగా ఉండాలని WHO హెచ్చరిస్తోంది. ఇప్పటికే డ్రగ్ కంట్రోలర్ అథారిటీ సంవత్సర కాలంగా నగరంలో అనేక తనిఖీలు చేపట్టింది. కోట్ల విలువ చేసే నకిలీ మందులను సీజ్ చేసింది. నకిలీ మందుల పట్ల ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు అధికారులు.